శ్రీ వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా భక్తులతో సింహాచలం అప్పన్న ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుంది. అక్కడ జరిగిన విషాద ఘటనపై భక్తులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఏమంటున్నారు, దీనిపై పూర్తి సమాచారం మా సింహాచలం నుంచి మా విశాఖ ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. చతుర్థి సందర్భంగా సింహాచలం స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా రావడంతో సింహాచలం క్షేత్రం అంతా భక్తుల కోలాహలంతో నిండిపోయింది. స్వామివారి నామస్మరణతో మారుమోగిపోతుంది. ఈ నేపథ్యంలోని స్వామివారికి దర్శనం ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా ఒక అపశృతి కూడా జరిగింది. కొంతమంది భక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా జరిగింది, ఏంటి దర్శనం, అక్కడ పరిస్థితి ఏమిటి, ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఏంటి పరిస్థితి చెప్పండి. దర్శనం అయితే బాగా జరిగిందండి. చందనోత్సవం కార్యక్రమం కన్నులారా చాలా విందుగా జరిగింది. అయితే మార్నింగ్ 5 o'clock వచ్చాం మేము. పైకి వెళ్ళేసరికి 7:30 అలా అయింది. దర్శనం 2 hours లో అయిపోయిందండి. చాలా సాఫీగా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. కొంచెం బాధాకరమే, కాకుంటే ఇంకా ఇది ఏం చేయలేము కదా. సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అది వర్షం కారణంగా జరిగిందని విన్నాము. అక్కడంతా క్లోజ్ చేసేసారు, ఆ రూట్ లో అంతా క్లోజ్ చేసేసారు. ఇంకా అంతే, దాని గురించి మాకు పెద్దగా తెలియదు. అదేవిధంగా అమ్మ, మీరు 300 రూపీస్ టికెట్కి వెళ్ళారా, లేకపోతే 1500 అన్నారు, ఏ విధంగా వెళ్ళారు? అంటే ఏమైనా రికమెండేషన్ లెటర్ మీద వెళ్ళారా? లేదండి, 1000 రూపీస్ టికెట్ కి వెళ్ళాము. ఇక్కడ వైజాగ్ లో మా రిలేటివ్స్ ఉంటారు, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా రిలేటివ్స్ టికెట్స్ తీసి పెట్టారు, వాళ్ళ ద్వారా మేము దర్శనం చేసుకోగలిగాం ఈ రోజు. అయితే దర్శనంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు? అక్కడ ప్రసాదాలు గట్టి అవన్నీ ఏ విధంగా ఉన్నాయి? అంటే లైన్ క్యూలోని వెళ్ళేటప్పుడు మౌలిక సదుపాయాలు కానీ, తాగునీరు కానీ అటువంటివి అందించారా లేదు చెప్పండి. చాలా బాగున్నాయండి సదుపాయాలు అయితే, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి అడుగడుకి త్రాగునీరు, మజ్జిగ, అందరికి చిన్న పిల్లలకి బిస్కెట్స్, ఎవ్రీథింగ్ అన్ని బాగా అందించారండి. ఫెసిలిటీస్ అయితే చాలా బాగా చేశారు. చూసుకునేసరికి ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా చూసుకునేసరికి ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి మాత్రం, అది సింహాచలం స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రం, నిజరూప దర్శనానికి మాత్రం అందరూ భక్తులు అయితే వెళ్తున్నారు. కానీ దురదృష్ట సంఘటన ఏమిటంటే, తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఒక్కటే మాత్రం మరవలేదని చెప్పేసి అందరూ అంటున్నారు. మంది స్వామివారిని దర్శించుకొని వచ్చిన కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎన్ని గంటలకు వెళ్ళారు, ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా దర్శనం జరిగింది మీకు? మాది రేగన్గూడెం గ్రామం అండి, ఆనందపురం మండలం, విశాఖ జిల్లా అండి. మేము ఇక్కడ రాత్రి 10:30కి వచ్చామండి గుడికి. 11:30కి గుడి లోపలికి వెళ్ళాము. తెల్లవారు 2:30 నుంచి 2:15, 3 లోపు ఈ సంఘటన జరిగిన మధ్యన మేము అక్కడ 2 గంటన్నర టైమింగ్ ఆపారు. ఎందుకని మనకు తెలియదు. 4:30 తర్వాత ఇలా జరిగిందని మనకి అందరూ చెప్పుకుంటే గానీ మనకు తెలియలేదు. ఆ లేడీస్ చెప్తుంటే ఇలా జరిగిందట అంటే ఒకేసారి 8 మంది అనగానే అందరికి కొంచెం బాధాకరంగా. ఇప్పుడు ఇంటికి వెళ్ళా మనము, ఎవరైనా మన పిల్లలు వదిలేసి వచ్చాం, మన కోసమైనా వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ప్రతి మనిషి మాకు ఫోన్ చేసి అడుగుతుంది, మామ ఏంటి ఎవరైనా తెలియదు కదండి స్వామి. అలా అడగడం వల్ల మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, బాధగా అనిపించింది. అమ్మ, మీరు ఎన్ని గంటలకి ఉన్నారు? ఏంటి 300 రూపాయల టికెట్ అయినా లేకపోతే ఫ్రీ దర్శనం చేశారా? ఫ్రీ దర్శనం చేశాను. మాకు నైట్ 12 నుంచి మార్నింగ్ 8 వరకు అయిందండి. 8 గంటలకి. ఎలా ఉంది స్వామివారిని చూసరికి? ఎలా చూసాం, బాగానే ఉందండి, సంతోషంగా ఉందండి, బాగానే అయింది. ఈ సిచ్యువేషన్ జరగడం వల్ల మాకు చాలా బాధాకరంగా అనిపించిందండి. ఈ విషయంకి మాత్రం మేము చాలా బాధపడుతున్నాం. అయితే ఇక అయ్యాక అక్కడ ఎంతసేపు మీకు ఆపేశారు? అక్కడ పరిస్థితి ఏంటమ్మా? ఒక 2 గంటల సేపు దర్శనాలు ఆపారండి. తర్వాత మళ్ళీ యథావిధిగా చేశారు. ఎలా సంతృప్తికరంగా ఉన్న అన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయండి. అధికారులు ఏర్పాట్లు మాత్రం చక్కగా చేశారని మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకునేసరికి ఈ ఒక్క ఘటన మాత్రం మాకు కలిసివేసిందని చెప్పేసి భక్తులు తెలుపుతున్నారు. ఏదైనప్పటికీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఒక్క చిన్న ఘటన మాత్రం భక్తుల మనోభావాలు మాత్రం దెబ్బతిన్నాయని మాత్రం వీళ్ళు అంటున్నారు. ఇటువంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ స్వామివారి భక్తుల తాలూకా మనోగతం. ఇది సింహాచలం క్షేత్రంలోని తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, సింహాచలం నుండి.